చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. మీ అమ్మా నాన్న స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తే గాని రాజా పెళ్లిపీట్ల మీద కూర్చోనన్నాడా? సరే అలాగే అని చెప్పకపోయావా? ఎంత తేలిగ్గా చెప్పావు సతీష్. మా నాన్నగారి గురించి నీకు సరిగ్గా తెలీదు. ఆయన ప్రాణం కన్నా స్టేటస్ ని గొప్పగా ప్రేమించే వ్యక్తి. తన కాబోయే అల్లుడు కనీసం కోటీశ్వరుడై ఉండాలని ఆయన ఆశ. రాజా లాంటి మిడిల్ క్లాస్ కుర్రాన్ని ప్రేమించానని తెలిస్తే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వెంటనే ఫ్యామిలీతో సహా బావిలో దూకేస్తారు. అంత మూర్ఖుడా? అయితే ఈ సమస్యని ఏ దేవుడు పరిష్కరిస్తాడబ్బా? ధర్మం ప్లీజ్. ఇఫ్ యు డోంట్ మైండ్, ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతులేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కోళ్ళు లేని కబోదిన తల్లే 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, ఈ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ప్లేట్ ఇచ్చే 10, 20, 30 పడుగా. 30 రూపాయలు. 1, 2 ఆగు. ఏంటి చేతులు లేవన్నావు? నిక్షేపంగా ఉన్నాయి కదయ్యా. అవును ఉన్నాయి. అయితేంటంట, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగేనా? చాలా బాగా చేసావయ్యా. ఈ మందు కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం. మాకు రూల్స్ సెలబ్స్ అన్నీ ఉన్నాయండి. రావే. హలో, తమరు ఎక్కడుంటారో? రావే. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్తాను. మంజు, మనం ఏదో తప్ప అడ్రస్కి వచ్చినట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బయట. పదపద. ప్లీజ్. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండే ఇల్లని రాంగ్ అడ్రస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి. సారీ, వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో ఓ పనుండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురా? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. సింతేనా? ఇప్పటి వరకు పుణ్యం అంతడమే మాకు తెలుసు. మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ. అలాగే. ఏమండి, అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా? మంజు, మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేంటండి, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గంట ఉందలే, అందుకని. తొందరగా. వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా, సెంటర్ లో గెటప్ మార్చుకుని సరిగ్గా లేట్ అయింది. సెంటర్ లో గెటప్? అదే, సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది. అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడేడి? లైసెన్స్ బిల్ ఉంది కదండి, నేనే. దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా? బొచ్చ? అదే, పాలరాతి బచ్చ అనబై బొచ్చ. ఓహో, హిందీ కూడా. ఇదిగో అల్లుడు, మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం. అడుకోవే. అల్లుడు, మా అమ్మాయి మెడలో తాళి కట్టు. అల్లుడు, మా అమ్మాయి మెడలో తాళి కట్టు. అల్లుడు, మా అమ్మాయి మెడలో తాళి కట్టు. ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు. దానికి ఇలా అడుపా ముహూర్తం టైం అవుతుంది. పదా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయదాం ధ్రువం మాంగళ్యం దంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏరి వీళ్ళు వాళ్ళకి ట్రైన్ టైం అయిందట. మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు.
వీళ్ళకి మరీ తొందర ఎక్కువలా ఉంది. అవునండి, మా నాన్నకంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ. అందుకేగా నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. ధర్మంప్లే ఏమంటే కొత్త దంపతులు మీ కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్. ఇంతకు ముందు ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. అప్పుడే మర్చిపోయే వాళ్ళడు. మీరా? మీరు అడుక్కుంటున్నారా? ఏ నువ్వు అడుక్కుందాం అనుకున్నావా? ఇదిగో, వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా లేకపోతే అడుక్కు తినేవాళ్ళ? మా అమ్మాయి మెల్ల తాలి కట్టే దొరకు నీకు అత్తమావడం. ఆ కాల్ సీట్ అయిపోయింది, ఇప్పుడు ముస్టోళ్ళం. అల్లుడికి ఇంకా లైట్ వెలిగినట్లేదు. ఏంట్రా ఎలిగేది? కాలే బీడి. అమ్మా అమ్మా, అల్లుడు అమ్మాయి మెల్ల తాళి కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు? జీవితంలో నేను ఎప్పుడైనా అడుక్కు తిని చస్తేగా సౌండ్ నాకు తెలియడానికి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారు. ఏంటయ్యా మోసం? ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం. అది మాకు తెలుసు. నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఎట్ట అవుద్ది? నిన్ను ఇదిగో అబ్బాయి, అమ్మాయిని ఒక మాటగానే అన్నావో పోలీస్ స్టేషన్ ముందే నిన్ను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం. జాగ్రత్త. ఏమేమేమే పోనీలేవే, పాపం అల్లుడు గారిని ఏమనకే. 10 రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడే. రై, ఈ సందర్భంగా మన అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాంరా. ఏమిస్తావు? చూడండి అల్లుడు గారు, మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను. ప్రతిరోజు మంచి బిజీ సెంటర్లో చిల్లరతో గలగల బొచ్చ నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి. పదండ్ర పదం. ట్రాజడీలో కామెడీ. అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్తా మామలను పరిచయం చేస్తారా? ఒరేయ్ సతీష్! ఎందుకు రాలా అరుస్తో? నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గం రా. ఒరే నా బుజ్జి రాజా కదరా, నా మాట విని కోపం తగ్గించుకోరా. ఇవాళ నీ ఫస్ట్ నైట్ రా. అవునండి, ఇప్పటికే పువ్వులన్నీ చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో. నాన్నగారికి లెటర్ రాసేగా, వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి. అవునవును, పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది. స్పీడ్ పోస్ట్ లో నువ్వు పైకి వచ్చాయి. ఇక మీ మధ్యలో నేనెందుకు? నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది, నేను వెళ్తాను. ఎరా అప్పుడే వెళ్ళిపోతావా? ఏరా బాధగా ఉందా? అస్సలు లేదు, పైగా ఆనందంగా కూడా ఉంది. అవునులే, పెళ్ళయిందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా. సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి. ఎందుకు? నాకు రూమ్ లేదా? ఒరే, ఆ దరిద్రపు ఇంట్లో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా. అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో. ఒరే, మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హనీమూన్ జరుపుకోండి. నేను వస్తాను. See you. వస్తానమ్మా మంజు, బాయ్. పోరా పో. పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉండను. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం? ప్రస్తుతానికి అవసరం లేదు, లైట్ తీసేయి. ఎందుకు? దోమలు చూస్తాయని. ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా బావమరిది. ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంచి నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. నేను ఆకోను. మా చిన్నమ్మాయి ప్రియ. అలాగా? మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని, మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే. బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు. అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. ష్యూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్. లెటర్ వచ్చింది. ఈజీ. నూరేళ్ళు. అమ్మడు, ఆ ఉత్తరం చదవే.
అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి. పూజ్యులైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది. చిన్నప్పటి నుంచి నన్నెంతో ప్రేమగా పెంచారు. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. మీరు నాకు తండ్రే కాదు, దైవం కూడా. చూసారా, మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ టచ్ చేస్తుంది. నువ్వు చదువమ్మా. మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది, కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియచేస్తున్నాను. పిచ్చి తల్లి, డాడీ దగ్గర దానికి మొహమాట ఏమిటమ్మా? నాన్న ఇది కావాలి అన్న నడగాలే గాని ఏది కాదంటాను. మీ మనసుకి ఏదైనా ఆపేవేంటమ్మా, చదువు. వద్దు డాడీ, నేను తర్వాత చదువుతానుగా. ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. పర్లేదులే, చదువమ్మా. తర్వాత చదువుతాను డాడీ. నేను చదువుతాను. డాడీ ఆ లెటర్. ఏం పర్లేదులేమ్మా, కూతురు తండ్రికి రాసిన లెటర్ లో సీక్రెట్స్ ఏముంటాయి? చదవని రేపు చదివేసారా? మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. హిమాచలం గారు, ఏమిటండి ఇది? ఇంకా మీరు పెద్ద మనుషులు, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం. ఏం బుద్ధిమంతురాలు? ఇంత సిగ్గులేని పని చేస్తాను. ఇలాంటి బజారు మనుషులతో మీకు సంబంధం కలుపుకోవడానికి వచ్చింది. మీర్జాపూర్ మహారాజు, నైజాం నవాబు. సిగ్గు లేకపోతే సరి పదండి. ఏమిటి మంజు, వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. మీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా. నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడే. ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏవండి, ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ తీరిక. ఏవండి, నాకు వంట నేర్పుతున్నారా? నా మీద వాలిపోతున్నారా? ఏమో, నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తధాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చిక్క వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఏమిటండి? ఎవరో ఫోటో అక్కడ పెట్టింది? ఏమే, దాని మొహమే కాదు, దాని ఫోటో కూడా నాకు కట్టపడడానికి వీల్లేదు. ఇదిగో అందరికీ చెబుతున్నా, ఈ ఇంట్లో మంజు పేరు వినపడడానికి వీల్లేదు. దానికి సంబంధించిన వస్తువులు ఏమీ కనపడకూడదు. కనపడితే ఒక్కొక్కరి వరుస పెట్టి నరికేస్తా. ఏమిటే, నీకు కూడా ఇది శత్రువు అయిపోయిందా? డాడీకి శత్రువు అయ్యాక అక్కయ్య నాకు మాత్రమే కాదు, ఈ ఇంటికి కూడా శత్రువే. డాడీ స్టేటస్ ని పరపతిని నాశనం చేసింది కాకుండా చివరికి ఆయన ప్రాణాలకే ప్రమాదం తెచ్చింది. ఇంకా దాని ఫోటో ఇంట్లో ఎందుకు ఉండాలి? బాధపడుతున్నావు డాడీ? నాకు తెలుసు డాడీ, అక్కయ్య అంటే నీకెంత ప్రేమ. ఆవేశంలో అరిచినా దాని మీద నీకు ఎటువంటి కోపం లేదని. అయినా ఏం తప్పు చేసిందని అంత కోపం? తను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా పెళ్లి జరిగిపోయింది. అదే పరిస్థితుల్లో అలా చేసిందో కనుక్కుని ఆశీర్వదిస్తే బాగుంటుంది. లేకపోతే అక్కయ్య మన దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అవునండి, జరిగిన దానికి మంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్తే అది సంతోషపడుతుంది, మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్లీజ్ డాడీ. కాదనకండి. చెప్పకుండా పెళ్లి చేసుకుందిగా, మనం కూడా చెప్పకుండా వెళ్ళి చూద్దాం. ఆవిడ గారు ఎంత ఘనంగా కాపురం వెలగబెడుతుందో చూద్దాం. ఇదిగో మీ అందరూ అంటున్నారు కాబట్టి నేను వస్తున్నా. నాకైతే ఇష్టం లేదు. పెద్దది అమ్మడు, అడ్రస్ కరెక్టేనా? కరెక్ట్ డాడీ.
ఏమయ్యా ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనర్ది. ఇంటి ఓనర్ ఎవరు? ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. థ్యాంక్స్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలున్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడు చేయకు. డాడీ, బాగున్నావమ్మా? డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా. కోపంగా ఉంటే ఇంత దాకెందుకు వస్తారమ్మా? అంతా బెట్టు. నువ్వేం బాధపడకు, నేను సర్ది చెప్తానుగా. ఎంత పని చేసావు మంజు, నీ పెళ్లి కాదు కానీ బావ చావుకొచ్చింది. ఏమైంది? ఏముందక్క, నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాకా? వీడు బాగానే ఉన్నాడు. ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు? అది వేరు, ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది. నాకు అల్లుడు నచ్చాడు. అల్లుడా? అది వేరు, ఈ ఫోటో బాగా చూడు. వీళ్ళిద్దరిలో మన అల్లుడెవరో బాగా ఆలోచించి చెప్పు. ఇంకెవరు? ఇతనే. కరెక్ట్. మొత్తానికి నా కళ్ళతో చూసావు, నా పెళ్ళాన్ని వినిపించావు. అమ్మయ్యా, ఇక నాకు ఏ దిగులు లేదు. అక్క, ఇక మీదటి నుంచి మనం చేయాల్సింది ఒకటే, డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క. లేదు లేదు, ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. డాడీ బాధపడే పని ఏది చేయను, ఆయన మాట కూడా ఎదిరించను. ప్రియా, వస్తున్నాను డాడీ, పదక్క. ఏమిటి డాడీ? ప్రియా, మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి, నా స్టేటస్ కి తగ్గట్టే చేస్తుందని చెప్పానా? అమ్మడు, నీకు ఒక పజిలే. ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు. అలివేణి, నువ్వు చెప్పకు. సతీష్. అల్లుడు పేరు సతీష. మనిషికి తగ్గట్టు ముచ్చెల్లా ఉన్నాడు. అమ్మాయినా? అబ్బా, ఈయన మీ ఆయనే లేవమ్మా, కాదని ఎవరన్నారు? రేపు పోతుందాం. ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరో చెప్పరా. వీరే ఎంత పొగరా నీకు! ఇంకోసారి ఆ దరిద్రుడిని పట్టుకున్న అల్లుడన్నావు, నీ గుడ్లు తోడేస్తాను. ఆ బికారి కదవా, ఆ దరిద్రుడు నా అల్లుడంటావా? రేయ్, వాడే నిజంగా నా అల్లుడైతే నా కూతుర్ని వాడిని ఇక్కడే శుద్ధి పారేసి ఇక్కడే గుడ్డు పొడి చేస్తాను రా. ఆ తింగర వేధవ మాటలు విని ఆవేశపడిపోతున్నారు. వాడనంత మాత్రాన మీ అల్లుడు అవుతాడా? లేకపోతే ఏంటి? వాడెవడో పాచి పని చేసుకుని ఆత్మ పట్టుకొని నా అల్లుడంటాడా? అంటే అన్నాడు. మీ అల్లుడు ఎవరో మీకు తెలీదా? ఈ టాబ్లెట్ తీసుకోండి. ఇదిగో పనబ్బాయి, త్వరగా వెళ్ళి కాస్త వేడి నీళ్ళు పట్టుకురా. పనబ్బాయి, ఏమిటి అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి నీళ్ళు పట్టరా. అసలు మీరెవరండి? వీళ్ళు మా అమ్మ నాన్న. అర్థమైందా? మేమెవరూ చెబుతా కానీ పని చేయవా? డాడీ, వంట వాళ్ళకి సర్వెంట్లకి ఎంతో పొగరు పనికిరాదు. డాడీ మీరు ఆవేశ పడకండి, నేను చెప్తాగా. మీరు లోపలికి వెళ్ళి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టండి, నేను వస్తాగా. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. ఎవడమ్మా వీడు? వంటవాడా సర్వెంటా? అన్ని ఆయనే. ఏమండి, కోపం వచ్చిందా? లేదే, ఏడుపు వచ్చింది. అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా, పనివాడినా, వంటవాడినా? ముందు ఆ సంగతి తేల్చి చెప్పు. అది కాదండి, ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళ అల్లుడు అనుకున్నారు. ఆ ఫోటోలో నేను ఉన్నానుగా. కర్మ, ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి. బట్టలు బాగున్న వాడినల్లా అల్లుడు అనుకుంటాడా మీ నాన్న? తిక్కన్న ఉన్నాడే. అది కాదండి, డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నావా? చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. అలాగా? ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపాయమటండి. అంత పని జరిగిందా? అవునండి, సతీషే నా అల్లుడు, అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు. అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు. అవునులే, నా ఫేస్ అలా ఉంటుంది కదా. నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత్తో పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణ్ణి చేసేస్తావా? ప్లీజ్ అండి, వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. అంతవరకు వంట చేయాలి. చేస్తాను, మీ నాన్న ప్రాణాలు కాపాడటం కోసం చేస్తాను. కానీ మంజు, ఈ వేషం 2 రోజులే. ఈ 2 రోజుల్లోగా నేను నిజంగానే వంటవాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో, ఆ తర్వాత నా సంగతి నీకు తెలియదు. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వేణీళ్ళు తీసుకురండి.
సుఖం అంటే నీదేనే. మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఇదేంటిది? నువ్వా? తల్లి, నీకు నమస్కారం. నీ బొగ్గలకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వు అనుకోవట్లా, మరెవరనుకున్నా? మీ అక్కయ్య అనుకున్నాను. అక్క అయితే మాత్రం మీరు పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోకు. నీకు అదే చెబుతున్నాను. నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలా అరిచావు? అక్క, అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి. ఆయన నువ్వు తలుపు గొళ్ళెం పెట్టకుండా ఎందుకున్నావు? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే. అతను వస్తాడని నాకేం తెలుసు? ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పడుకో. సరే, నువ్వురా. నువ్వు బతకడానికి వీలేదు. నిన్ను చంపేస్తాను. పడకండి డాడీ. నువ్వు నాపకు. వీడు షూట్ చేసి పారేయాలి. ఎరా, నా చిన్న కూతురు చేస్తావా? పొరపాటు అయిపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా? ఇంకా ఆలోచిస్తారేమిటండి? వీణ్ణి గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు ఎవరుకోండి. నోరుంది కదా అని మీరు వాగటం, గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి, అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి. విశ్వాసం ద్రోహి, సన్నాసి. నీ మోహన్ నాకు చూపించద్దు. ఇదిగో, నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడబెట్టి బయటికి చేస్తాను. గెట్ అవుట్. నిజంగానే వెళ్ళిపోతున్నాడు. ఏ ఆయన గారు లేకపోతే ఇంట్లో స్టవ్ కదా, చికెన్ ఉడకదా? ఆయన మీ అల్లుడు. మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు. ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను వదిలేసి ఆయన వెనకాలే వెళ్ళిపోతాడు. అంత డిమాండ్ ఉందా ఆ విధంగా ఇంట్లో? అమ్మా, బావగారు కోపం వస్తుందేమో. నువ్వు ముందే అతను వెళ్ళకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుంటాడని చెప్పు మంజు. బాబా పట్టేసుకో కాళ్ళు. అబ్బా, సింగరి కదా కాళ్ళు నేను పట్టుకునేదేమిట్రా? అమ్మాయి మంజు, అంతగా అయితే నువ్వే వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతిలాడి ఇంట్లో తెచ్చాయి. అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త. ఛార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో. పుట్టరా పిల్లనిచ్చి
రివార్సు సర్వీసు చేయిస్తూ నన్ను ఎన్నాళ్ళిలా వాయిస్తారు. పోనీలే పాపం అనుకున్నా మరి నీ పక్కకైనా పోనీరు. అజ్ఞాతవాసమొచ్చి అంత భీముడు నాడు కాలేదా నీకు మళ్ళీ వంట బ్రాహ్మడు. హలో హలో శ్రీవారు ఆపండి కోపాలు, మరి అలా నూరొద్దు కారాలు మిరియాలు. కష్టం అనుభవించితే మొగుడి పోస్ట్ పోతుందా? ఈ పాటి టెస్టుకి నిలవలేనిదే అమరుతేమవుతుందా? ఇల్లాలి తరపున ప్రతి సన్నాసి చీచాంటే పడి ఉండాలా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే లవ్ చేసి ఉండను ఆ వేళ. అయ్యో ఈ చిన్ని త్యాగమైన చెయ్యరా చేసి నా మీద నీకు ఉన్న ప్రేమ చాటరా. హలో హలో శ్రీ